లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. ఇస్ ఇట్ లాజికల్ టు సే ఫిజికల్ గా ఉండే ఈ అబ్స్ట్రక్షన్ వల్ల మనకి న్యాచురల్ గానే బ్రీదింగ్ ఆక్సిజన్ సరిగ్గా అందదు కాబట్టి స్లీప్ ఇవి ఉంటాయి చూడండి మనకి ఇండ్యూసర్స్ మెడిసిన్స్ అవి వాడే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా. ఆబ్వియస్ గా ఏమవుతుందంటే ఈ స్లీప్ ఇండ్యూసర్స్ జోల్ ఫ్రెష్ కానీ జోల్పిడమ్ లేకపోతే బెంజోడైజెపిన్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే రెస్పిరేటరీ సెంటర్ని సప్రెస్ చేస్తాయి. సో దానివల్ల ఇంకా స్లీప్ యాప్నియా లాంటి ప్రాబ్లం ఇంకా వర్సన్ అవడం అవుతుంది కానీ బెటర్ అవ్వదు. సో స్లీపింగ్ పిల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉన్నట్లయితే స్లీపింగ్ పిల్స్ మీ పల్మనాలజిస్ట్ కానీ మీ స్లీప్ డిసార్డర్ స్పెషలిస్ట్ కానీ సర్టిఫై చేస్తేనే ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే వాడండి. లేకపోతే దానివల్ల కూడా ప్రమాదం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. సో చాలా సీరియస్ కండిషన్ అండ్ మీరు చెప్పిన ప్రధానమైన ట్రిగ్గర్స్ వీటికి కారణాలు అధిక బరువు అండ్ లైఫ్ స్టైల్లో వచ్చే ఇతరత్ర ఈ డివైసెస్ ఎలక్ట్రానిక్స్ వల్ల ఎక్కువ స్టిమ్యులేషన్ ఉండడం వల్ల నిద్ర లేకపోవడం. అది ఇఫ్ యూ పర్మిట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. జనరల్గా మన బాడీ ఎలా సెట్ అయి ఉంటుందంటే సన్సెట్ అవ్వగానే పూర్వకాలంలో ఈ ఎలక్ట్రిక్ బల్బ్స్ ఎలక్ట్రిసిటీ ఏం లేనప్పుడు సన్సెట్ అవ్వగానే బ్రెయిన్కి ఏమవుతుందంటే ఎస్ సన్సెట్ అయింది అని తెలిసి, అంటే లైట్ స్టిమ్యులస్ కదా, లైట్ స్టిమ్యులస్ బ్రెయిన్కి ఉండకుండా పోయినప్పుడు బ్రెయిన్లో మెలటోనిన్ అనే ఒక పదార్థం అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మంచి నిద్ర వచ్చేది. ఈరోజు 10 కాదు 11 కాదు మిడ్ నైట్ 2 అయినా కానీ లైట్ స్టిమ్యులస్ ఎక్కడ పోతున్నది, మిడ్ నైట్ బిర్యానీ అలవాటు అయిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి ఎప్పుడు సూర్యాస్తమం అవుతున్నాయి అనేది అర్థం కావట్లేదు. అంత క్లిష్టమైన పరిస్థితుల్లో బ్రెయిన్ ఉంచుతున్నాం. సో కాబట్టి మనం ఒక హెల్తీ క్వాలిటీ స్లీప్ కావాలంటే ప్లీజ్ మేక్ ష్యూర్ నైట్ 7:30 8 అయిన తర్వాత మేక్ ష్యూర్ ఇంట్లో కూడా ఏ బ్రైట్ లైట్ లేకుండా, డిమ్ లైట్ పర్లేదు, బ్రైట్ లైట్లన్నీ కూడా ఆపేయడం బెటర్ ఆప్షన్. స్క్రీన్స్ ముందు కూర్చోవడం, పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకొని మ్యూజిక్ వినడం, లేకపోతే పెద్ద ఎక్కువ బ్రైట్నెస్తో ఎయిదర్ ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ టీవీస్ కానీ చూడడం, ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా 9:30 10 కంతా నిద్ర వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ యోగా ఉన్న వాళ్ళు ధ్యానం కూడా చేసి నిద్రపోమని చెప్తారు. దట్స్ ద బెస్ట్ థింగ్ కదండి. మెడిటేషన్ చేయడం అనేది ఆబ్వియస్గా మొత్తం అంత రిలాక్స్ అయిపోతుంది, ఆ అనవసరమైన ఆలోచనలు ఫిల్టర్ అయిపోతాయి. ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ 5 to 10 minutes ఆ ట్రాన్సిషన్లో మనం ఎంత కూల్గా పెట్టుకుంటాం. కానీ మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం, ఈ క్రైమ్ సీరియల్స్ క్రైమ్ మూవీస్ చూసి పడుకుంటున్నాం. థ్యాంక్స్ టు ఓటీటీ ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.